జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, శాస్త్రీయపరమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి, సైంటిఫిక్ స్పిరిచువాలిటీ అంటే ఏమిటి, దానిని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. భారతదేశంలో ఆధ్యాత్మిక విధానం శాస్త్రీయ పందాలో ఉన్నట్లయితే ఈ పాటికి భారతదేశం ప్రపంచం మొత్తంలో అగ్రగామిగా ఉండేది. భారతదేశం నుంచి ఆధ్యాత్మిక పవనాలు ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించి ఆదర్శ ప్రపంచం ఏర్పడి ఉండేది. దురదృష్టవశాత్తు ఋషులు అందించినటువంటి విధానానికి తర్వాత కాలంలో అనేక రకాల మార్పులు చేర్పులు జరిగి అందరూ కూడా వ్యక్తి పూజల్లో, విగ్రహాల్లో, రూపనామాలలో ఇరుక్కొని పోయి మూఢనమ్మకాలను పెంచుకొని అశాస్త్రీయ విధానాలను అనుసరించడం వల్ల ఆ మార్గంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళు చాలామంది లబ్ధి పొందకపోగా నష్టపోతున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక మార్గంలోకి ప్రవేశించి కొంతకాలాన్ని వెచ్చిస్తూ, డబ్బును వెచ్చిస్తూ తర్ఫీదు పొందినందువల్ల సత్ఫలితం రావాలి తప్ప నష్టం జరగకూడదు. సత్ఫలితం రాకపోయినా పర్లేదు తప్ప నష్టం మాత్రం జరగకూడదు. నేను గమనించిన విషయం ఏంటంటే, కొంతమంది దశాబ్దాల తరబడి సాధన చేసి కూడా అంతిమ దశలో జబ్బులతో బాధపడి మరణించారు. కొంతమంది దశాబ్దాల తరబడి గురువులతో కలిసిండి కూడా ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేక బానిసలుగా ఉండిపోతున్నారు. స్లేవర్నెస్ పెరుగుతుంది. మరి కొంతమంది బ్యాలెన్స్ తప్పుతున్నారు. ఆధ్యాత్మికత తక్కువగా ఉంటుంది వాళ్ళలో, ఆధ్యాత్మిక పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది అవసరమే తప్ప అది వ్యసనం కాకూడదే. భార్య బిడ్డలకి, కుటుంబానికి, వృత్తికి, వ్యాపారానికి, సంసార జీవితానికి దూరంగా ఉండే ఆశ్రమాల గురించి మనం సాధించేది ఏముంటుంది? కాబట్టి వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న తర్వాత ఆధ్యాత్మికతను సశాస్త్రీయ పందాలో అందించాలనేటటువంటి తపనతో, ఆరాటంతో దాని గురించి లోతైన అన్వేషణ చేసి దాన్ని నా జీవితానికి అన్వయించుకొని ఆ తర్వాత ప్రపంచానికి బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్క విషయం చెప్తున్నాను. భారతదేశంలో ఆధ్యాత్మికత వైఫల్యం చెందడానికి మూల కారణం ఋషులు అందించినటువంటి ఉపనిషత్తుల సారాన్ని పూర్తిగా విస్మరించటమే. ఎప్పుడైతే ఆధ్యాత్మికత సరైన పందాల లేదో భౌతికవాదపు మత్తు పెరుగుతూ వచ్చింది. అంటే భౌతికవాదపు మత్తును ఆధ్యాత్మికత అడ్డుకోలేకపోయింది, చెక్కబెట్టలేకపోయింది. భౌతికవాదం తీవ్రత పెరుగుతూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికత అదే స్థాయిలో గనక వ్యాపించినట్లయితే దేశం అన్ని విధాల ముందంజలో ఉండేది. కాబట్టి అశాస్త్రీయ విధానాలను అనుసరించి నష్టపోవద్దు, ఇది నా సలహా. నేను కూడా 91వ సంవత్సరంలో యోగాలోకి ప్రవేశించినప్పుడు నాకు తర్ఫీదు ఇచ్చినటువంటి గురూజుల దృష్టి అంతా డబ్బుల మీద ఉండటం వల్ల నేను అశాస్త్రీయ విధానాలను అనుసరించి నష్టపోయాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యోగాలోకి ప్రవేశించేటప్పుడు 85.5 కేజీలు బరువున్న నేను యోగాలోకి ప్రవేశించి 6 నెలలు గడిచిన తర్వాత 58.5 కేజీలకు వచ్చాను. అంటే అబ్నార్మల్గా వెయిట్ తగ్గిపోయింది. ముఖంలో కళ తగ్గింది, నిద్రమత్తు పెరిగింది, సోమరతనం పెరిగింది. కొంతమంది ఏమన్నారంటే మీ లోపలేదో జబ్బులు ఉన్నాయి, ఒకసారి చెక్ చేయించుకోమని చెప్పి నన్ను ఎగతాళి చేశారు.
నేనేదో సాధించానని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు వినకపోగా నన్ను హెచ్చరిస్తూ వచ్చారు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అశాస్త్రీయ విధానాలు అనేవి అతి ప్రమాదకరం. శాస్త్రీయత ఉన్న చోట సందేహాలకి, అనుమానాలకి, సంకోచాలకి ఎటువంటి అవకాశం ఉండదు. విశ్వాసం ఏర్పడిందనుకోండి, సాధన సులభతరం అవుతుంది. అనుమానంతో సాధన చేస్తే ఏమవుతుంది? సత్ఫలితం వచ్చే ప్రసక్తే లేదు. అందుకని ఈరోజు మనం శాస్త్రీయ ఆధ్యాత్మికత, సైంటిఫిక్ స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. చూడండి, మానవ జీవితాన్ని తీసుకుంటే ఇది పరిమితంగా ఉంటుంది, విశ్వం అనంతంగా ఉంటుంది. మానవ జీవితం పరిమితంగా ఉంటుంది, విశ్వం అనంతంగా ఉంటుంది. ఈ మానవ జీవితం జీవభావంతో మొదలవుతుంది. ఒక చిన్న విత్తనంతో మొదలవుతుంది. ఆ విత్తనంలో జీవితానికి సరిపడా ప్రణాళిక ముందే నిక్షిప్తమై ఉండటంతో పాటుగా కోరికలు, సంకల్పాలన్నీ అందులో ఉండి వాటి ప్రకారమే జీవితం కొనసాగుతుంది. అంటే సొంత ఎజెండా ప్రకారం, సొంత ప్రణాళిక ప్రకారం జీవితం కొనసాగేటట్లయితే దాన్ని జీవభావం అంటారు. ఈ జీవభావం అనేది దివ్యత్వానికి విరుద్ధమైనటువంటి అంశం. సో మన దేహం పరిమితంగా ఉంటుంది, బయట ఉన్నటువంటి పరమాత్మ అనంతంగా ఉంటుంది. మన దేహం ఖండంగా ఉంటుంది, బయట ఉన్నటువంటిది అఖండంగా ఉంటుంది. మనం ఫినిట్ అనుకుంటే బయటదంతా కూడా ఇన్ఫినిట్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. లోపల ఉన్నటువంటి ఆత్మ ప్లస్ జీవుడు కలిస్తే జీవాత్మ అవుతుంది. జీవుడు ప్లస్ ఆత్మ కలిస్తే జీవాత్మ అవుతుంది. బయట ఉన్నది మొత్తం ఏమిటి? అది పరమాత్మ. జీవాత్మ, పరమాత్మ. కొంచెం గుర్తుపెట్టుకోండి. జీవాత్మను పరమాత్మను వేరు చేస్తూ, జీవాత్మను పరమాత్మను వేరు చేస్తూ ఒక్క మానవ జాతిలోనే ఎక్కువగా అహంకారం ఉంటుంది, మిగతా జాతులలో అహంకారం చాలా తక్కువగా ఉంటుంది. జీవాత్మను పరమాత్మను వేరు చేస్తూ ఒక్క మానవ జాతిలోనే అహంకారం ఎక్కువగా ఉంటుంది, మిగతా జాతులలో అహంకారం తక్కువగా ఉంటుంది, పరిమితంగా ఉంటుంది. కారణం ఏమిటి? మానవుడికి స్మృతి ఉంది. శృతి అంటే సత్యం, స్మృతి అంటే జ్ఞాపక శక్తి. స్మృతి అనేది కరిగిపోతే శృతి బహిర్గతం అవుతుంది. కాబట్టి ఇక్కడ మెమరీ ఉంది మనకి. ఎప్పుడైతే మెమరీ ఉంటుందో సొంత ప్రపంచం ఉంటుంది. సొంత ప్రపంచం ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి విశ్వం నుండి వేరవుతాడు. దాన్నే జీవభావం అంటారు. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మనం ప్రపంచాన్ని మార్చటమా, మన జీవభావాన్ని మార్చుకోవటమా? మనం కళ్ళద్దాలు పెట్టుకున్నాం. ఎటువంటి కళ్ళద్దాలు పెట్టుకుంటే ప్రపంచం ఆ రంగులో కనపడుతుంది? అది ప్రపంచం రంగు కాదు, మన కళ్ళద్దాల యొక్క రంగు. కళ్ళద్దాల రంగు మార్చామనుకోండి, ప్రపంచపు రంగు కూడా మారిపోతుంది. ఇక్కడ ఇంగ్లీష్లో మీకు ఒక మాట చెప్తాను. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్. నువ్వు ప్రపంచంలో చూసేదంతా కూడా ప్రపంచంలోది కాదు, నీ అంతరంగమే ప్రపంచంలో ఆ విధంగా ప్రతిబింబిస్తుంది. నువ్వు ఆవేశంగా ఉన్నావు అనుకోండి, ప్రపంచం ఆవేశపూరితంగా కనపడుతుంది. నువ్వు భయపడుతూ ఉన్నావు అనుకోండి, ప్రపంచంలో అంతా భయమే కనపడుతుంది. నువ్వు ధైర్యంగా ఉన్నావు అనుకోండి, ప్రపంచం అంతా అదే రీతిలో కనపడుతుంది. ఒక చోట ఒక సంఘటన జరిగిందంటే అందరూ ఒకే రకంగా స్పందించరు కదా. వారి వారి అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి వారి స్పందన ఉంటుంది. ఒక సంఘటన నలుగురు చూశారనుకోండి,
నలుగురు ఒకే రకమైనటువంటి అభిప్రాయాన్ని వెల్లడించరు. వారి వారి అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి అలా వెల్లడిస్తారు. ఈ అంతరంగ సంస్కారాలు అంటే ఏమిటి? అదే జీవభావం. జీవభావం అంటే ఏమిటి? అదే మేధస్సు, అదే సూక్ష్మ శరీరం. కాబట్టి ఒకసారి క్లియర్ చేసుకోండి. ఏ ఇద్దరు సూక్ష్మ శరీరాలు, ఏ ఇద్దరు మేధస్సులు, ఏ ఇద్దరు జీవుళ్ళు ఒకే రకంగా ఉండరు. దీనికి మూల కారణం ఏమిటి? వారి వారి సంస్కారాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం. ఆ సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? తల్లిదండ్రుల నుంచి సంచిత కర్మలుగా వచ్చాయి. ఈ జన్మలో చేస్తున్న కర్మల వల్ల ప్రారబ్ధం కలుస్తూ ఉంది. అటువంటి సంస్కారాలకి మూలం ఆధారం ఏమిటంటే జీవశాస్త్రం ప్రకారం జీనులు, క్రోమోజోములు. కాబట్టి ఇటు బయాలజీ తీసుకుందాం, ఇటు వేదాంతం తీసుకుందాం, రెంటిని మిళితం చేద్దాం. అయితే జీవభావాన్ని కరిగించుకొని, అహంకారం కరిగించుకొని విశ్వంలో కలిసిపోయి జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం ఎట్లా? సో జీవభావం ఉన్నంత వరకు నీకు పరిమిత తత్వం ఉంటుంది, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, తమో రజోగుణాలు బాగా ప్రకోపిస్తూ ఉంటాయి, సత్వగుణం తక్కువగా ఉంటుంది, మనసు బ్యాలెన్స్ను కోల్పోతుంది, తప్పులు చేస్తూ ఉంటాం, వాటిని సరిదిద్దుకునే ప్రక్రియలో మరికొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఈ విధంగా తప్పుల యొక్క మోతాదు పెరుగుతూ ఉంటుంది, సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉంటుంది, మనోభారం పెరుగుతూ ఉంటుంది. దాని ప్రభావంతో శరీరం బలహీనపడుతుంది. సో ఇప్పుడు శాస్త్రీయ ఆధ్యాత్మికత అంటే ఏమిటి? శాస్త్రీయ ఆధ్యాత్మికత అంటే ఏమిటి? సైంటిఫిక్ స్పిరిచువాలిటీ అంటే ఏమిటి? ఒక 10 పాయింట్లు చెప్తాను. ఆధ్యాత్మికత అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటమే. నీ గురించి నువ్వు తెలుసుకోవటమే. నీవెవరో తెలుసుకో, నీలోనికి నువ్వు పయనించడమే. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే. బాహ్యపరమైన అంశాలను గురించి ఆలోచిస్తూ ఉంటే అది పరధ్యానం అవుతుంది. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే అదే ధ్యానం అవుతుంది. బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే బంధాలు పెరుగుతాయి. నీ అంతరంగాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే బంధాలు కరిగిపోతాయి. కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే. నీ సహజ స్థితిని నీవు అనుభవించడమే. ఏమిటి నీ సహజ స్థితి? ఆనందం. భూమండలం మొత్తంలో ఆనందంగా జీవించే అర్హత, అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక జాతి ఎవరంటే ఈ మానవ జాతి. ఆ సహజ స్థితిలో జీవించాలి. నీవెవరవో ప్రయోగపూర్వకంగా నిరూపించుకోవటమే. నువ్వెవరివి? భగవంతుడివి. ఒక్క పాయింట్ పట్టుకోండి. భగవంతుడు సాధన చేయడు, భగవంతుడు పరుగులు పెట్టడు. భగవంతుడు ప్రపంచంలో ఉన్న ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రపంచాన్ని సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. యాక్షన్ కానీ, రియాక్షన్ కానీ, మోషన్ కానీ, ఎమోషన్ కానీ ఉండవు అసలు. సో ఇప్పుడు మొత్తం 5 చెప్పాను. 6వ దానికి వస్తున్నాను. నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవడమే. క్షేత్రం ఉంటుంది. పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు, తుమ్ము మొక్కలు, చెడు మొక్కలు, గంజాయి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉంటే పంట ఎట్ట పండుద్ది? కాబట్టి నెగిటివ్ థింకింగ్లో ఉండి, చెడు సంస్కారాలతో ఉండి, ఎటువంటి పథకాలు, ప్రణాళికలు చేపట్టినా సత్ఫలితం రాకపోగా నష్టపోతుంటారు. అందుకని నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటమే. నెక్స్ట్ 7వ పాయింట్కి వస్తున్నాను. నీ లోపాలు నువ్వు సరి చేసుకోవటమే. నీలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నీ జీవభావాన్ని పెంచుతున్నాయి, అహంకారం పెంచుతున్నాయి. ఆ డిఫెక్ట్స్ మొత్తం సవరించుకున్నావు అనుకోండి, నువ్వు ఎలా ఉంటావు? కడిగిన ముత్యంలాగా ఉంటావు. నీ లోపాలు మొత్తం నువ్వు సవరించుకోవటమే. 8వ పాయింట్కి వస్తున్నాను. నిన్ను నువ్వు విమర్శించుకోవటమే.
ఎదుటి వ్యక్తులను విమర్శించడం అనేది రజోగుణం, ఆత్మ విమర్శ చేసుకోవడం అనేది సత్వగుణం. నెక్స్ట్, నీ జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా పరిశోధన చేయటమే. నెక్స్ట్ 10వ పాయింట్, నిన్ను నువ్వు సమూలంగా సంస్కరించుకోవటమే. సబ్జెక్ట్ ఎక్కువైంది కదా, చూసుకోండి ఒకసారి. ఇది సైంటిఫిక్ అంటే ఎప్పుడైతే నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉంటావో ప్రపంచంతో ఉన్న సంబంధం తెగిపోతుంది. ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే నీ అంతరంగాన్ని గురించి నువ్వు ఆలోచించుకోలేవు. గురూజీ, మేము ప్రపంచంలో ఉంటున్నాం, మరి వృత్తిలో ఉంటున్నాం, వ్యాపారంలో ఉంటున్నాం, దైనందిన కార్యక్రమాల్లో ఉంటున్నాం, మా గురించి మేము ఆలోచించుకుంటాం అంటే మరి బయట వ్యాపారం ఏమిటి, ప్రజా సంబంధాలు ఏమిటి, రాబడి ఖర్చులు ఏమిటి, మరి వీటి గురించి ఎట్లా? అప్పుడు వినండి ఒకసారి, మరొకసారి చెప్తున్నాను. తమో గుణము రజోగుణం ఉన్నంత వరకు నీకు సమస్యలు తప్పవు. సత్వగుణం ఉంటే నీకు సమస్యలు ఉండవు. మానవ జీవిత పరమార్థం ఏమిటంటే తమో రజోగుణ సంబంధమైనటువంటి చెడు సంస్కారాలను సమూలంగా కరిగించుకొని ఉత్తమ సంస్కారాలు పెంపొందించుకోవటమే. చెడు సంస్కారాలంటే తమో రజోగుణ సంబంధమైనటువంటి అనుభవాలు, ఉత్తమ సంస్కారాలంటే సత్వగుణ సంబంధమైనటువంటి అనుభవాలు. బ్యాలెన్స్డ్గా ఉంటే సత్వగుణం, బ్యాలెన్స్ కోల్పోతే తమోగుణం, రజోగుణం. నెక్స్ట్ ఇక ముందుకు వెళ్దాం. మీరు అనుకోవచ్చు, గురూజీ మరి ప్రపంచాన్ని గురించి తెలుసుకోకపోతే ఎట్లా, మేము అమాయకులం అయిపోతాం కదా, పిచ్చివాళ్ళం అయిపోతాం కదా, అందరూ మనల్ని మోసం చేస్తారు కదా. లేదు, ఇప్పుడు జాగ్రత్తగానండి. మీ గురించి మీరు తెలుసుకుంటే అందరి గురించి తెలిసిపోతుంది. మీ గురించి మీరు తెలుసుకోకుండా వేరే వాళ్ళని గురించి తెలుసుకుంటూ ఉంటే వాళ్ళ గురించి తెలియదు, మీ గురించి కూడా తెలియదు. మీ మనస్తత్వాన్ని మీరు గనక లోతుగా అధ్యయనం చేయగలిగితే అందరి మనస్తత్వం తెలిసిపోతుంది. నిన్ను నువ్వు నిగ్రహించుకుంటే అందరినీ నిగ్రహించవచ్చు. నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకుంటే అందరి అంతరంగాలు శుద్ధి చేసుకోవచ్చు. అర్థమవుతుందా? నీ గురించి నువ్వు తెలుసుకుంటూ ఉంటే అందరి గురించి, అన్నిటి గురించి తెలిసిపోతుంది. నీ గురించి నువ్వు తెలుసుకోవటం మర్చిపోయి బయట వ్యక్తుల గురించి, సంఘటనల గురించి, సన్నివేశాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ సమాచారం అంతా లోపలికి వస్తూ ఉంటుంది. లోపలికి వచ్చే సమాచారం అంతా మీ మనసుకు భారం అవుతుంది. కాబట్టి మీ గురించి మీరు తెలుసుకుంటే అందరి గురించి తెలిసిపోతుంది. మీ మనసుని గురించి మీరు తెలుసుకుంటే అందరి మనసును మీరు తెలుసుకోవచ్చు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే అందరినీ కంట్రోల్ చేయొచ్చు. మీకు ఇంద్రియ నిగ్రహం ఉంటే ప్రపంచంలో ఏమైనా సాధించవచ్చు. కాబట్టి మీ గురించి మీరు తెలుసుకోవటమే శాస్త్రీయ ఆధ్యాత్మికత. వేరే అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయటమే అశాస్త్రీయత. ఇక్కడ కీ పాయింట్ చూసుకోండి. మీ గురించి మీరు తెలుసుకున్న మరుక్షణమే అందరి గురించి తెలిసిపోతుంది. మీ గురించి మీరు తెలుసుకోకుండా వేరే వాళ్ళ గురించి తెలుసుకుంటా ఉంటే వాళ్ళ గురించి మీకు అర్థం కాదు, మీ గురించి మీకు అర్థం కాదు. ఇక్కడ ఒక పదం వాడతాను, జాగ్రత్తగానండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటే అందరినీ ఉద్ధరించే అర్హతను సంపాదించగలుగుతారు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటే అందరినీ ఉద్ధరించే అర్హతను సంపాదించగలుగుతారు. అసలు మీ గురించే మీకు తెలియకపోతే వేరే వాళ్ళ గురించి మీరేం తెలుసుకుంటారు? మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోలేకపోతే వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళని ఏ విధంగా ఉద్ధరించగలుగుతారో ఆలోచించండి ఒకసారి. నేను అశాస్త్రీయ ఆధ్యాత్మికతను ఎందుకంటున్నానంటే ఒకసారి ఆలోచించండి.
ఆధ్యాత్మిక సంస్థలు ఏర్పడుతున్నాయి, గురూజీలు పెరుగుతున్నారు, స్వామీజీలు పెరుగుతున్నారు, బాబాలు పెరుగుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక సంస్థతోటో, ఒక గురూజీతోటో, ఒక బాబాతోటో సంబంధం ఏర్పరచుకుంటున్నారు. అవతల వ్యక్తితో మీరు సంబంధం ఏర్పరచుకున్న మరుక్షణమే అది విడరాని బంధం అవుతుంది. ఆ వ్యక్తి యొక్క రూపం మీ మనసులో ప్రతిష్ఠితం అవుతుంది. మీరు ఆ వ్యక్తి సమాచారం కోసం, ఆ వ్యక్తి ఇచ్చే తర్ఫీదు కోసం, ఆ వ్యక్తి ఇచ్చేటటువంటి విజ్ఞానం కోసం మీరు ప్రయత్నిస్తూ పరితపిస్తూ ఉంటారు. కానీ మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయరు. మరో కీ పాయింట్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తర్ఫీదునివ్వటం ద్వారా ఆ వ్యక్తిని మార్చడం కాదు, అతని అంతరంగ సంస్కారాల గురించి అతను తెలుసుకోగలగాలి. మరి గురువులు ఎందుకండి? గురువు ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తాడు. అది కాబట్టి గురువు ఎలా ఉండాలి? నదిని దాటడం కోసం మనం ఉపయోగించే పడవ మాదిరిగా ఉండాలి. నదిని దాటడం పూర్తయిందనుకోండి, పడవను వదిలేసి వెళ్ళిపోవాలి. మనం పడవను ఎత్తుకొని పోకూడదు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, మీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం మొదలుపెట్టేటట్లయితే అందరి అంతరంగాల్లోకి మీరు ప్రవేశించగలుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో సూక్ష్మత్వం పెరుగుతుందనుకోండి, మీరు అందరి యొక్క హృదయాలను స్పృశించగలుగుతారు. మీరే సమస్యల్లో ఉండి, బాధల్లో ఉండి, కష్టాల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, జబ్బులతో బాధపడుతుంటే మీరు ఇతరులు ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతారు? ఇతరుల అంతరంగాన్ని మీరు ఏ విధంగా స్పృశించగలుగుతారు? నాకు ఆన్సర్ చెప్పండి, ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుంది? వ్యక్తి పూజలు పెరుగుతున్నాయి, విగ్రహాలు పెరుగుతున్నాయి, గురువులతోటి సంస్థలతోటి సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు, రాగద్వేషాలు పెంచుకుంటున్నారు. ఆ సంస్థలు సాధకుల్ని బంధిస్తున్నాయి. ఒక రకంగా సాధకుల్ని సంస్థలు వాడుకుంటున్నాయి. సంస్థల మనుగడ కోసం సాధకులు విరాళాలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే సాధకుడి మీద గురువు ఆధారపడతాడో, సంస్థ ఆధారపడుతుందో, ఆ సంస్థ బలహీనమైపోతుంది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్దాం, ఇది చాలా ఇంపార్టెంట్. గురూజీ, మనల్ని మనం శుద్ధి చేసుకోవటం అంటే ఏమిటి? లోపాలు సవరించుకోవటం అంటే ఏమిటి? ఇప్పుడు వినండి ఒకసారి. నీ జీవితం పుట్టుక మరణాలకే పరిమితం కాదు. నీ జీవితం పుట్టుక మరణాలకే పరిమితమైతే నీలో జీవోభావం బలీయంగా ఉన్నట్లే. నువ్వు పుట్టుకకు ముందు ఉన్నావు, మరణం తర్వాత కూడా కొనసాగుతావు. పుట్టుక మరణాల మధ్య జీవితం పరిమితంగా ఉంటుంది. పుట్టుకకు ముందు, మరణం తర్వాత కూడా జీవితం కొనసాగుతుంది అని తెలుసుకుంటే ఆ జీవితం అనంతంగా ఉంటుంది. అనంతంగా ఉంటే అహంకారం ఏమవుతుంది? కరిగిపోతుంది. పరిమితంగా ఉంటే అహంకారం ఏమవుతుంది? పెరిగిపోతుంది. కాబట్టి లాస్ట్లో ఒక మాట్లాడతాను. నీవెవరో తెలుసుకో. నీవెవరివి? సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపానివి, సచ్చిదానందానివి, పరమాత్మవు, విశ్వాత్మవు, శుద్ధ చైతన్యానివి, భగవంతుడివి. నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని శాస్త్రీయ పంథాలో తెలుసుకొని మీ మనోఫలకంలో దాన్ని విత్తనంగా నాటుకొని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే ఆ విత్తనం ఏమవుతుంది? వృక్షం అవుతుంది. వృక్షానికి ఏమొస్తాయి? పుష్పాలు వస్తాయి. పుష్పాలకు ఏమవుతాయి? ఫలాలు వస్తాయి. కాబట్టి విత్తనం అంటే శాస్త్రీయ పంథాలో ఆధ్యాత్మికతను విశ్లేషించుకొని మనోఫలకములో ప్రతిష్ఠించుకొని స్పష్టతను ఏర్పరచుకోవడం. ఇంకొక మాట్లాడతా, బాగా గుర్తుపెట్టుకోండి. మీ గురించి మీరు తెలుసుకునే ఏ అంశమైనా మీకు స్వేచ్ఛనిస్తుంది. అందుకు భిన్నంగా మీరు దేన్ని అనుసరించినా సరే బంధాలు పెరిగిపోతాయి. బంధాలను పెంచేది అశాస్త్రీయత, బంధాలను కరిగించేది శాస్త్రీయత.
బంధాలని పెంచేదేమిటి? అశాస్త్రీయత. బంధాలను కలిగించేదేమిటి? శాస్త్రీయత. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్దాం. మీ గురించి మీరు ఆలోచించుకుంటూ, విశ్లేషించుకుంటూ ఉంటూ, పరిశోధించుకుంటూ ఉంటూ, మీ లోపాల గురించి మీరు తెలుసుకుంటూ పోతూ ఉంటే ఇతరుల యొక్క లోపాలు కానీ ఇతరులో ఉన్నటువంటి బలహీనతలు కూడా మీకు తెలిసిపోతాయి. మీ బలహీనతలు మీకు తెలియకుండా, మీ లోపాలు మీరు తెలియకుండా ఇతరుల లోపాలు చూస్తూ ఉంటే మీకు సుపీరియారిటీ పెరుగుతుంది. ఇతరులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చూస్తూ ఉంటే మీకు ఇన్ఫీరియారిటీ పెరుగుతుంది. ఇతరుల మీద ఘర్షణ పడుతూ ఉంటే మీలో పోటీతత్వం పెరుగుతుంది. అదే అహంకారం అండి. దాన్ని కరిగించడమే ఆధ్యాత్మికత. కాబట్టి ఇన్ఫీరియారిటీ ఉండకూడదు, సుపీరియారిటీ ఉండకూడదు, కాంపిటీషన్ ఉండకూడదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? సంస్కారాలు ఉన్నంత వరకు జీవభావం ఉంటుంది, జీవభావం ఉన్నంత వరకు పరిమితత్వం ఉంటుంది, పరిమితత్వం ఉన్నంత వరకు అహంకారం ఉంటుంది, అహంకారం ఉన్నంత వరకు ఘర్షణ ఉంటుంది. అయితే మీరు అనుకోవచ్చు, గురూజీ ఇది ఎంతకాలానికి ఫలితం వస్తుంది? కాదు, అది 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మీ గత జీవితాల సంస్కారాల మోతాదును బట్టి ఉంటుంది, మీరు అర్థం చేసుకొని సాధన చేసే దాన్ని బట్టి ఉంటుంది. సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటే అవగాహన చేసుకోవటం కష్టంగా ఉంటుంది, తర్వాత సాధన చేయటం కూడా కఠోరంగా ఉంటుంది. కాబట్టి స్పిరిచువాలిటీ అంటే సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్, దాన్నే ఆత్మ విజ్ఞాన శాస్త్రం అంటారు. ఇటువంటి సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జిని గురించి ఒక వేదంలో పూర్తిగా చెప్పబడింది. ఆ వేదమే యజుర్వేదం. దాని మహాపదమే అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే నేను సాక్షాత్తు భగవంతుడను. ఎప్పుడైతే నేను సాక్షాత్తు భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందో మీ ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. మీరు శరీరం నుంచి వేరైపోతారు. నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కాదు, ప్రాణశక్తి కాదు, నేను సాక్షాత్తు భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ శరీర మమకారాన్ని కరిగించుకోవాలి, శరీరాన్ని జయించాలి, శరీరాన్ని వదిలివేయాలి. నేను శరీరం వేరు అనేటటువంటి భావన ఉండాలి. ఎప్పుడైతే నేను శరీరం వేరనే భావన ఉంటుందో ఈ శరీరంలో ఉన్న జబ్బులు మొత్తం దగ్ధమైపోతాయి. ఇదే సీక్రెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఎట్లా అంటారేమో, ఎప్పుడైతే శరీరానికి వేరుగా ఉంటావో, అతీతంగా ఉంటావో, భిన్నంగా ఉంటావో, అప్పుడు నీ శక్తి నీ శరీరంలోకే ప్రవేశిస్తుంది. అది ప్రాణశక్తి అనుకోండి, ఇంకా సూక్ష్మంగా వెళితే విశ్వశక్తి అనుకోండి, అది నీలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి బాడీ మొత్తాన్ని కరిగించేస్తుంది. బాడీ మొత్తం కరిగిపోయింది అనుకోండి, అక్కడ జీన్స్ కరిగిపోతాయి, క్రోమోజోమ్స్ కరిగిపోతాయి, జీవభావం కరిగిపోతుంది, బ్రెయిన్ కరిగిపోతుంది, బాడీ మొత్తం డిజాల్వ్ అవుతుంది. ఇది నేను ఇవాళ చెప్తున్నాను, దీన్ని అనుభవిస్తాను, మీకు నిరూపిస్తాను. మరొకసారి చెప్తున్నాను, ఈ ప్రపంచం మొత్తంలో తనను గురించి తాను తెలుసుకునేటటువంటి విధానం అతి సులభమైంది. వేరే వాళ్ళ గురించి తెలుసుకునే విధానం చాలా కష్టం. ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ ఏంటంటే స్పిరిచువాలిటీ. ఎందుకంటే నీ గురించి నీకు తెలుసు, నాకు తెలియదు కదా. నీ గురించి నువ్వు తెలుసుకొని ఆచరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? వేరే వాళ్ళ గురించి అనవసరంగా ఆలోచిస్తూ వాళ్ళ సమాచారం లోపల పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది, మహోన్నతమైంది మరొకట్లేదు. అటువంటి ఆధ్యాత్మికతను శాస్త్రీయ పందాలు అవగాహన చేసుకొని దాన్ని విత్తనంగా మీ మనోఫలకంలో నాటుకొని క్రమం తప్పకుండా సాధన అనే పోషణను కొనసాగిస్తూ ఉత్తమ ఫలాలను అందుకొని మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని చెప్పి మనసా వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.